హలో, వెల్కమ్ బ్యాక్ టు గోస్ట్ లేక్ వీడియో. గోస్ట్ లేక్ ఏంటంటావా? దాని పేరు గోస్ట్ లేక్. ఈ లేక్ పేరు గోస్ట్ లేక్ అంటారు. సో ఇది కెనడా క్యాన్మోర్ ఆల్బర్టాలో క్యాన్మోర్ నుంచి కొక్రెన్ వెళ్ళే రూట్లో ఉంటుంది మధ్యలో. ఈ రూట్ అంతా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. నాకైతే సూపర్ నచ్చింది. సో ఈ విషయానికి వస్తే, లేక్ విషయానికి వస్తే, అదైతే మస్తు బాగుంది. చల్లగా వెదరు, కొంచెం గాలి ఎక్కువ ఉంటుంది. సో అందుకే స్వెటర్ వేసుకొని వచ్చిన. అది కాక గుండు గోప కాబట్టి అలా మేనేజ్ చేసిన, పైన టోపేసి. సో ఇక్కడికి వస్తే చేపలు పడుతున్నారు. చిన్నపిల్ల ఇక్కడ చేపలు పట్టడానికి లైసెన్స్ తీసుకోవాలన్నమాట. అందుకే లైసెన్స్ తీసుకుంటేనే పట్టుకోవాలి లీగల్గా. అయితే కొందరు పట్టుకుంటారు నార్మల్గా, కానీ బట్ పీస్ ఆఫీసర్లు అంటే పోలీసు వాళ్ళు వీళ్ళు చెకింగ్కి వస్తారు ఒక్కోసారి. అక్కడ లేక్ సెక్యూరిటీ గార్డ్స్ అని ఉంటారు, వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి అడిగితే ప్రాబ్లం అవుతుంది అనమాట. అది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, తక్కువ కాస్టే, ఈజీగా తీసుకోవడం కూడా. అవి మళ్ళీ ఇంకా అవన్నీ కొనుక్కోవాలి. సో బాగుంటుంది, సమ్మర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారట. అదొక ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదా, అది వాళ్ళకి పిచ్చి. సో ఇంకొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిసేపు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ కొక్రెన్ వెళ్తున్నాం వేరే పని మీద. సో బాగుంటుంది వీడియో. కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తే ఇగ్నోర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సెట్ అయిపోతారు. ఓకే. సో ఇక్కడ చూస్తే ఈ కార్కి అది కట్టుకో వస్తుందన్నమాట. దానికి ట్రాలీకి కింద గాన్లు ఉంటాయి, ఆ గాన్ల మీద పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్ని లేక్స్ దగ్గరికి. కొందరు ఇల్లు అట్టే లాక్కొని వస్తారు, ఇలాంటి షిప్లు అట్టే లాక్కొని వస్తారు, చిన్న చిన్నవి. సో అన్నీ వాళ్ళ సెట్ ఓన్గా ఉంటాయి. రెంట్ కూడా ఉంటాయి, అటు సైడ్ ఉన్నాయి. సో అది చూపించలేదు, నేను నుంచి వెళ్ళేటప్పుడు చూసాను. అదంతా స్టార్ట్ చేసి ఇంకా పెద్దగా ఉంది. వీడు మస్తు యాక్టింగ్, వీడు మస్తు యాక్షన్. ఇక్కడ ఆపుతాడు, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాడు, పైకి లేపుతాడు అనమాట. బాగుంటుంది మొత్తం. సమ్మర్ అంటే వీళ్ళకి ఒక ఇది అనమాట. వింటర్లో సంపాదించిన డబ్బులన్నీ ఇట తగిలేస్తారు. లేదులే, చూసారా అక్కడ ట్రాలీ వెళ్తుంది, ఆ ట్రాలీ మీద తీసుకొని వస్తాను అనమాట. అది ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ పార్క్ చేసి మళ్ళీ వస్తున్నాం. వెళ్తున్నట్టు ఇంకా చాలా ఒక 2-3 hours అలాగనే ఉండి అక్కడే లోపల దానిలో ఫుడ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టవ్లు ఉంటాయి కదా, మసాలా అది వాటి మళ్ళీ ఇంట్రెస్ట్లు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇంట్లో వచ్చేటప్పుడు జుమ్ అని వెళ్తాడు. కంటిన్యూ వస్తే ఇది మన ఇండియన్స్ ఎప్పుడు ఆడిపోయినా మన ఇండియన్స్ మళ్ళీ ఫుల్ ఉంటారు, చాలామంది ఉన్నారు అక్కడ కూడా. మోస్ట్లీ గుజరాత్, పంజాబ్ ఇక్కడ. తర్వాత ముంబై, తర్వాత తమిళనాడు, చెన్నై అంటే వాళ్ళు కామన్. ఒక మామ వచ్చాడు, గుండు మామ. ఆడ తీసుకుని చెక్ చేస్తున్నాడు, తీసే ముందు క్లాస్ స్టార్ట్ చేసి ఆన్ చేసి చూపిస్తుంది అనమాట.